ఆ కట్అవుట్ నాకు నచ్చుద్ది. బాడీ కాదు, అది బాక్స్ ఆఫీస్. ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో అయితే చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి కట్అవుట్ యాటిట్యూడ్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. మనకు సినిమాటిక్ రిలీజ్ వీడియో లాగా అయితే ఉంటుంది, హై లెవెల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు దీనికి యాటిట్యూడ్గా అయితే యూస్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే బర్త్డేకి అయినా యూస్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే మీ యొక్క ఫేవరెట్ స్టార్ హీరో మూవీ రిలీజ్కి అయినా యూస్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో మాత్రం హై లెవెల్లో తెచ్చింది ఫ్రెండ్స్. మీకోసం నేనైతే 3 పోస్ట్ పెట్టాను ఇన్స్టాగ్రామ్లో, 1 కాదు 2 కాదు. ఒకటి మనకు పవన్ కళ్యాణ్ సార్ ఫోటో పెట్టాను, ఇంకోటి మనకు అల్లు అర్జున్ సార్ ఫోటో పెట్టాను, ఇంకోటి మనకు మళ్ళీ ప్రభాస్ సార్ ఫోటో అయితే పెట్టాను. కాబట్టి చూడండి ఓకే. వీడియో మాత్రం హై లెవెల్లో వచ్చింది ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే నేనైతే చాలా అంటే చాలా కష్టపడ్డా ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా వీడియో ఎండ్ చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఇక లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కొంచెం పెద్దగానే ఉంటుంది కాబట్టి కొంచెం ఎండ్ వరకు చూసి మీరు కూడా సింపుల్గా అయితే ఇలాంటి వీడియో ఎడిటింగ్ అయితే బెస్ట్ ఎడిటింగ్ అయితే కంపల్సరీ నేర్చుకోవాలి ఫ్రెండ్స్. కంపల్సరీ వీడియో ఎండ్ వరకు అయితే చూస్తారని నేనైతే అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే. దీనికోసం అయితే మనకైతే ఒక పిక్సెల్ యాప్ అయితే కావాలి, ఇంకోటి మనకు కైన్మాస్టర్ అయితే కావాలి. పిక్సెల్ యాప్ ఎందుకంటే మనము గోల్డెన్ కలర్లో అయితే టైటిల్ ఎడిట్ చేసుకోవాలి, ఇంకోటి గోల్డెన్ కలర్లో ఫేమ్ కూడా ఎడిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే. ఫ్రెండ్స్ నేనైతే కైన్మాస్టర్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నా, మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తున్నాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి ఓకే. ఇక్కడ మనమైతే ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనము 16:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకుందాం ఓకే. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తాను ఫ్రెండ్స్, ఇక్కడ మీకైతే ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక ఎక్సలెంట్ వీడియో అనేది ఇచ్చాను కాబట్టి మీరైతే ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఇలాగైతే మనకు బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఉంటుంది, హై లెవెల్ అయితే ఉంటుంది కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చేయండి ఓకే. స్టార్టింగ్ పొజిషన్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనము ఇక్కడ లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియా ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేశారు ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరైనా ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి, ఎలాంటి ఫోటో ఉన్నా పర్వాలేదు. నేను ఎగ్జాంపుల్గా మీకు చూపించాలి కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ సార్ ఫోటో అయితే పెట్టుకుంటా. మీకు పవన్ కళ్యాణ్ సార్ ఫోటో కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా, డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి నేను ఏదైతే యూజ్ చేశానో ప్రతి ఒక్క ఫోటో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా, డౌన్లోడ్ అయితే చేసుకోండి ఓకే. ఈ ఫోటోని అయితే ఇక్కడ చూడండి, ఈ కోట ఉంది కదా, ఈ కోట మధ్యలో అయితే పెట్టుకొని ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో మనం ఏం చేద్దామంటే ఓన్లీ 3 సెకండ్ వరకు అయితే పెట్టుకోండి ఓకే. ఓన్లీ 3 సెకండ్స్ 700 మిల్లీమీటర్ అయితే పెట్టి ఇక్కడ మనకు అవుట్ యానిమేషన్లో కూడా ఒకసారి ఫేడ్ పెట్టుకోండి, మళ్ళీ ఇక్కడ మనకు ఇన్ యానిమేషన్లో కూడా ఫేడ్ పెట్టుకోండి ఓకే. పెట్టుకుంటే చూడండి ఇక్కడ మనకైతే ఇలాగైతే ఫోటో కనిపిస్తుంది. కనిపించిన తర్వాత మళ్ళీ ఒక స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చేయండి ఓకే. వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇప్పుడే మీరు బ్యాక్గ్రౌండ్లో ఒక కోటా సెలెక్ట్ చేసుకున్నాం కదా, సేమ్ దానిలాగైతే నేనైతే మీకైతే ఒక పిఎన్జీ అనేది ఇస్తాను చూడండి. ఈ పిఎన్జీ అయితే ఉంటుంది కాబట్టి ఈ పిఎన్జీని మీరైతే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి ఓకే. ఫుల్ స్క్రీన్ అయితే చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే మనమైతే ఎండ్ వరకు అయితే జరుపుకుందాం ఓకే. ఈ కోటా పిఎన్జీని మనమైతే ఎండ్ వరకు అయితే జరుపుకుందాం ఓకే. జరిపిన తర్వాత మీరైతే స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చింది ఓకే. స్టార్టింగ్ పొజిషన్లో వచ్చి ఇక్కడ చూడండి మనకు పవన్ కళ్యాణ్ సార్ ఫోటో అయితే బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది. ఇంకా కొంచెం జూమ్ చేసుకొని పెట్టుకోవాలని అనిపిస్తే మీరైతే పెట్టుకోండి, బ్యాక్ సైడ్లో చాలా అంటే చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది. మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లో వచ్చి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇక్కడైతే మీకైతే ఒక కట్అవుట్ పిఎన్జీ కూడా ఇస్తాను కాబట్టి ఈ కట్అవుట్ పిఎన్జీ కూడా సెలెక్ట్ చేసుకోండి స్టార్టింగ్ నుంచి ఓకే. స్టార్టింగ్ నుంచి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ కట్అవుట్ పిఎన్జీ ఉంది కదా, దీనైతే మీరైతే కొంచెం అయితే జూమ్ చేసుకోండి. ఇక్కడైతే మీరైతే సెంటర్లో పెట్టుకోండి ఓకే. సెంటర్లో అయితే పెట్టిన తర్వాత ఈ కట్అవుట్ పిఎన్జీ ఉంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిదే మనమైతే లాస్ట్ వరకు అయితే జరిపి ఇక్కడ మనకు ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే కింద స్క్రోల్ చేయండి ఓకే. కింద స్క్రోల్ చేసి ఇక్కడ మనకు చూడండి ఇక్కడ మనకు ఇక్కడ వైప్ ఆఫ్ యానిమేషన్ ఉంది కదా, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. దీని రన్ టైం ఉంది కదా కింద డౌన్లో, దీని రన్ టైం అయితే మీరైతే 4.5 సెకండ్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మనకు 4.5 సెకండ్ అయితే పెట్టి ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి ఓకే. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఈ కట్అవుట్ అనేది ఇక్కడైతే మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే అయింది. అయిన తర్వాత ఇక్కడ చూడండి మనము ఇక్కడ 3 సెకండ్ 800 మిల్లీమీటర్ దగ్గర నుంచి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనము ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇక్కడైతే మీ యొక్క ఫేమ్ పిఎన్జీ గోల్డెన్ పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఇలాంటి ఫేమ్ గోల్డెన్ పిఎన్జీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని తెలియకపోతే మీకు చెప్తాను చూడండి, మీకు లాస్ట్లో చెప్తాను. ఇలాంటి గోల్డెన్ ఫేమ్ పిఎన్జీ కూడా మీరైతే మీ యొక్క ఫోటో ఫేమ్ తోటి మీరైతే చేసుకొని చూడండి. ఇలాగైతే మీకు లాస్ట్లో చెప్తాను కాబట్టి మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు లాస్ట్లో ఎలా ఎడిట్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. కాబట్టి ఈ గోల్డెన్ పిఎన్జీ నేనైతే సెలెక్ట్ చేసుకున్నా చూడండి, ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటా. మీరు ఏదైతే ఫోటో పెట్టుకోవాలని అనుకుంటున్నారో సేమ్ దానిలాగైతే ఉండాలి కాబట్టి ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి ఓకే. సెలెక్ట్ చేసిన తర్వాత దీనైతే కొంచెం అయితే జూమ్ చేసుకొని ఇక్కడైతే పెట్టుకున్నా. ఈ ఫోటో ఉంది కదా ఎండ్ వరకు అయితే జరిపేసిన చూడండి. ఎండ్ వరకు అయితే జరిపిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చి ఎండ్ వరకు అయితే జరుపుకోకండి ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఓన్లీ ఒక 4 సెకండ్ అయితే పెట్టి ఎక్స్ట్రా పార్ట్ని మనమైతే కట్ చేసుకుందాం ఓకే.
ఓకే ఓన్లీ 4 సెకండ్ అయితే పెట్టుకోండి ఈ గోల్డెన్ పేజ్ని 4 సెకండ్ అయితే పెట్టి ఇక్కడ మనకు ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి మనం ఏం చేద్దామంటే లాస్ట్ స్క్రోల్ చేయండి. ఓకే స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి మనకు పాపప్ యానిమేషన్ ఉంది కదా, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ అవుట్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ పెట్టుకోండి. ఓకే ఫేడ్ పెట్టిన తర్వాత ఇదే ఫోటో సెంటర్లో అయితే వచ్చింది చూడండి 6 సెకండ్ దగ్గర అయితే వచ్చి నేను ఏం చేశాను చూడండి ఇక్కడ మనము ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి సేమ్ దానిలాగా ఉన్న ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. చూడండి నేనైతే సేమ్ దానిలాగా ఉన్న పవన్ కళ్యాణ్ సార్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నా. సేమ్ దాని మధ్యలో అయితే పెట్టుకుంటాను చూడండి. సేమ్ అది కనిపించకుండా మనకు సేమ్ లాగా అయితే పెట్టుకోండి. చూడండి ఇక్కడ నేను సేమ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ సార్ని నేను గోల్డెన్ కలర్ ఫేమ్ ఉంది కదా దాని మధ్యలో అయితే పెట్టుకుంటున్నా. కొంచెం టైం అయినా పర్వాలేదు కానీ దాని మధ్యలో అయితే బెస్ట్గా అయితే పెట్టుకోండి. చూసారు కదా చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంది. దాన్ని మనమైతే ఎండ్ వరకు అయితే జరుపుకుందాం. ఓకే ఎండ్ వరకు అయితే జరిపిన తర్వాత ఇక్కడ మనకు ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ పెట్టుకోండి. ఓకే ఈ ఫేడ్ పెట్టిన తర్వాత సేమ్ అదే పొజిషన్లో వచ్చి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు స్టార్టింగ్లో చూశారు కదా లెఫ్ట్ సైడ్ ఒక పవన్ కళ్యాణ్ సార్ ఫోటో ఉంది, రైట్ సైడ్ ఒక పవన్ కళ్యాణ్ సార్ ఫోటో ఉంది. కాబట్టి ఆ ప్లేస్లో మీ యొక్క ఫోటో కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టమైన వాళ్ళ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ పవన్ కళ్యాణ్ సార్ ఫోటో అయితే మీకు చూపించాలి కాబట్టి మళ్ళీ పవన్ కళ్యాణ్ సార్ ఫోటో అయితే పెట్టుకొని ఈ ఫోటో నేను ఏం చేస్తాను ఇక్కడ చూడండి సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటున్నాను. చూడండి ఈ ఫోటోని సెండ్ టు బ్యాక్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇన్ యానిమేషన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకు లాస్ట్లో ఇక్కడ చూడండి మనకు ఇంటర్ సైడ్ రైట్ యానిమేషన్ ఉంది కదా దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇదే ఫోటోని మీరైతే ఎండ్ వరకు అయితే జరుపుకోండి. ఓకే ఎండ్ వరకు అయితే జరిపిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనము స్టార్టింగ్ పొజిషన్లో వచ్చండి. ఓకే ఇక్కడ 6 సెకండ్ 900 మిల్లీమీటర్ దగ్గర వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నేనేం చేస్తాను అంటే ఇంకో ఫోటో. ఓకే ఇప్పుడు మనం రైట్ సైడ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, లెఫ్ట్ సైడ్ కోసం ఇంకో ఫోటో కూడా కావాలి కాబట్టి ఈ ఫోటోని ఇక్కడైతే పెట్టుకొని ఈ ఫోటోని కూడా నేనైతే సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటాను. చూడండి ఈ ఫోటోని కూడా సెండ్ టు బ్యాక్ అయితే చేసుకొని మళ్ళీ ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు లాస్ట్లో ఇక్కడ మనకు ఇంటర్ సైడ్ లెఫ్ట్ యానిమేషన్ అయితే పెట్టుకోండి దీన్ని. ఓకే ఒకటి దాన్ని ఇంటర్ సైడ్ లెఫ్ట్ ఇంకోటి దాన్ని మీరైతే ఇంటర్ సైడ్ రైట్ అయితే పెట్టుకుంటే ఇక్కడ చూడండి మనకు ఫోటో అనేది ఇలాగైతే కనిపిస్తుంది. కనిపించడానికి మాత్రం చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంది కదా, చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. ఓకే మళ్ళీ ఇక్కడ చూడండి మనము 5 సెకండ్ దగ్గర అయితే వచ్చిందాం. ఓకే 5 సెకండ్ దగ్గర అయితే వచ్చి లేలోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే మీకైతే ఒక టండర్ ఎఫెక్ట్ వీడియో ఇస్తాను కాబట్టి ఈ టండర్ ఎఫెక్ట్ వీడియో కూడా మీరైతే ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. చూసారు కదా ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఈ టండర్ ఎఫెక్ట్ వీడియో అయితే మనకు ఇలాగైతే ఉంది కాబట్టి ఈ టండర్ ఎఫెక్ట్ని మీరైతే ఫుల్ స్క్రీన్ చేసుకుందాం. ఓకే ఫుల్ స్క్రీన్ అయితే చేసిన తర్వాత బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే ఈ థండర్ ఎఫెక్ట్ ఎక్కడ పెట్టుకుంటారంటే మన మెయిన్ ఫోటో ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడ పెట్టుకోండి. చూశారు కదా మనకు గోల్డెన్ ఫోటో పోగానే మన ఫోటో అనేది వస్తుంది. దానికోసం ఆ ఫోటో రివీల్ కావాలంటే ఈ టెండర్ ఎఫెక్ట్ అయితే పెట్టుకోండి. ఓకే పెట్టిన తర్వాత ఇలాగైతే మనకు ఫోటో అనేది రివీల్ అయితే అవుతుంది. ఓకే అయిన తర్వాత ఇక్కడ చూడండి మనము మళ్ళీ ఇక్కడ నేనైతే 9 సెకండ్ దగ్గర అయితే వచ్చేసిన. ఓకే 9 సెకండ్ దగ్గర అయితే వచ్చిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్కి వచ్చేయండి. ఓకే ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనము లేలోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీకు లాస్ట్లో ఒక షాడో పిఎన్జీ కూడా ఇస్తాను కాబట్టి ఈ షాడో పిఎన్జీ కూడా మీరైతే ఒకసారి సెలెక్ట్ చేసుకొని చూడండి. ఇలాగైతే మనకు షాడో పిఎన్జీ అయితే ఉంటుంది కాబట్టి దీని అయితే మీరైతే ఫుల్ స్క్రీన్ అయితే చేసిన తర్వాత ఈ షాడో ఉంది కదా ఈ షాడోని మీరైతే ఎండ్ వరకు అయితే జరుపుకోండి. ఓకే ఇక్కడ మనకు ఎండ్ వరకు అయితే జరిపిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనము 8 సెకండ్ దగ్గర అయితే వచ్చేయండి. చూడండి ఇక్కడ నేను 9 సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే చూడండి ఇక్కడ మనకు లేలోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నేనైతే ఎగ్జాంపుల్గా మూవీ టైటిల్ అయితే సెలెక్ట్ చేసుకుంటా. ఈ ప్లేస్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా మూవీ టైటిల్ అయితే సెలెక్ట్ చేసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు నేను లేటెస్ట్గా ఈ మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ మూవీ టైటిల్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవడం చూశారు కదా ఈ మూవీ టైటిల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ పెట్టుకుంటాం. ఓకే పెట్టిన తర్వాత ఇదే పిఎన్జీని మనమైతే ఎండ్ వరకు అయితే జరుపుకుందాం. ఓకే ఎండ్ వరకు అయితే జరిపిన తర్వాత అక్కడ చూడండి ఫ్రెండ్స్ మనము ఈ పిఎన్జీ సెలెక్ట్ చేసుకున్నాం కదా మూవీ టైటిల్ పిఎన్జీ దానికంటే మీరైతే ఒక 1 సెకండ్ ముందలైతే జరుపుకోండి. ఓకే లేయర్ అయితే ముందలైతే జరిపి ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఒక ఎఫెక్ట్ వీడియో కూడా ఇస్తాను కాబట్టి ఈ ఎఫెక్ట్ వీడియో కూడా మీరైతే సెలెక్ట్ చేసుకుని చూడండి. చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి చూడండి ఇక్కడ ఈ ఎఫెక్ట్ వీడియో ఇలాగైతే ఉండదు కాబట్టి ఈ ఎఫెక్ట్ వీడియోని మీరైతే ఇలాగైతే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఇక్కడ మనకు మూవీ టైటిల్ సెంటర్లో అయితే పెట్టుకోండి. ఓకే పెట్టిన తర్వాత బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే స్క్రీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు చూడండి క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఫెదర్ అయితే మీరైతే పూర్తిగా అయితే పెంచుకోండి. ఓకే పెంచిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఈ ఎఫెక్ట్ వీడియో ఎక్కడైతే మనకు కనిపిస్తుందో అక్కడ నుంచి మన టైటిల్ అనేది రివీల్ అయితే అవుతుంది. కనిపించినాక మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది. ఓకే మళ్ళీ ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి మనము 16 సెకండ్ దగ్గర అయితే వచ్చేయండి. ఓకే 16 సెకండ్ దగ్గర వచ్చి లేలోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇక్కడైతే మీ యొక్క నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క స్టార్ నేమ్ కానీ ఎవరైనా నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కానీ ఆ నేమ్ కానీ గోల్డెన్ కలర్లో అయితే ఉంటే ఇంకా బాగా అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ సార్ ఫోటో అయితే పెట్టుకుంటున్నాను. చూడండి ఇక్కడ నేను ఇలాంటి టైటిల్ ఎలా ఎడిట్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో ఎండ్లో అయితే చెప్తాను కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. మీరు కూడా ఇలాంటి గోల్డెన్ కలర్లో
అండ్ గోల్డెన్లో మీ యొక్క పిఎన్జీ కూడా సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఈ పవర్ స్టార్ అనే పిఎన్జీని అయితే ఇక్కడైతే పెట్టుకున్నాను. చూడండి ఇక్కడైతే పెట్టిన తర్వాత ఇక్కడ మనకు ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి లాస్ట్లో ఇక్కడ మనకు ఇంటర్ సైడ్ రైట్ యానిమేషన్ ఉంది కదా, దాని అయితే పెట్టుకొని ఇక్కడ మనకు 0.5 సెకండ్ అయితే పెట్టుకున్నాం. ఓకే, పెట్టిన తర్వాత దీన్ని అయితే డూప్లికేట్ చేసుకుంటాం, ఎందుకంటే దాంట్లోనే పవన్ కళ్యాణ్ ఉంది కాబట్టి ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు మళ్ళీ క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి ఒక సైడ్ మీరైతే రైట్ సైడ్ పెట్టుకోండి, ఇంకో సైడ్ అయితే మీరైతే లెఫ్ట్ సైడ్ అయితే పెట్టుకొని చూడండి. కనిపించింది మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే ఉంది కదా. సేమ్ అదే పొజిషన్లో అయితే వచ్చింది. ఓకే, సేమ్ అదే పొజిషన్లో వచ్చి లేలోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీకు లాస్ట్లో ఒక డాట్ వీడియో అనేది ఇస్తాను, ఒక ఎఫెక్ట్ వీడియో చూడండి. ఈ ఎఫెక్ట్ వీడియో కూడా ఉంటుంది కాబట్టి మీరైతే బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే ఒక స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత ఈ ఎఫెక్ట్ వీడియోని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం టైటిల్ ఎక్కడైతే పెట్టుకున్నామో ఆ సైడ్లో అయితే మీరైతే పెట్టుకొని చూడండి. ఇక్కడ మనమైతే టైటిల్ మధ్యలో అయితే పెట్టి దీన్ని ఒకసారి డూప్లికేట్ అయితే చేసుకొని ఇంకో టైటిల్ మీద అయితే పెట్టుకున్నాం. చూడండి ఇక్కడైతే మీరైతే టైటిల్ మధ్యలో అయితే పెట్టుకొని కనిపించడానికి మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు వీడియో మొత్తం అయితే అయిపోయింది. మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చేయండి. ఓకే, స్టార్టింగ్ పొజిషన్లో వచ్చి ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు లాస్ట్లో ఒక ఎఫెక్ట్ వీడియో కూడా ఇస్తాను కాబట్టి చూడండి, ఒక టెంప్లెట్ వీడియో కూడా ఇస్తాను కాబట్టి చూడండి, చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి ఈ టెంప్లెట్ వీడియో కూడా సెలెక్ట్ చేసుకొని చూసారు కదా. ఈ టెంప్లెట్ వీడియో అయితే ఇలాగైతే ఉంటుంది కాబట్టి ఈ టెంప్లెట్ వీడియోని మీరైతే ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే, ఫుల్ స్క్రీన్ చేసిన తర్వాత బెండింగ్ ఆప్షన్కి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి 10 సెకండ్ దగ్గర అయితే వచ్చాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ నేనైతే 10 సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ మనము లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే మీకైతే ఒక మనకు కలర్ఫుల్ పేపర్ వీడియో అనేది ఎఫెక్ట్ కూడా ఇస్తాను కాబట్టి చూడండి. ఓకే, ఈ ఎఫెక్ట్ వీడియో అయితే మీరైతే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి ఈ ఎఫెక్ట్ వీడియోని మీరైతే ఫుల్ స్క్రీన్ మొత్తం అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత చూడండి మనకు ఈ పేపర్ ఎఫెక్ట్ వీడియో అయితే హై లెవెల్ అయితే ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఈ పేపర్ ఎఫెక్ట్ అయితే మీరైతే డౌన్లోడింగ్ అయితే చేసుకోండి. ఓకే, డౌన్లోడింగ్ అయితే చేసిన తర్వాత మళ్ళీ అదే పొజిషన్లో అయితే వచ్చి ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు లాస్ట్లో ఒక దండ పిఎన్జీ కూడా ఇస్తాను కాబట్టి దండ పిఎన్జీ కూడా సెలెక్ట్ చేసుకోండి, పూల దండ అయితే ఉండదు కాబట్టి. ఓకే, ఈ దండ పిఎన్జీని మనమైతే ఇక్కడైతే పవన్ కళ్యాణ్ సార్ ఫోటో మధ్యలో అయితే పెట్టుకొని ఇక్కడ చూడండి మనకు వీడియో అనేది టోటల్ అయితే అయిపోయింది. మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తా ఫ్రెండ్స్. వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. మీరు ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత చూడండి, మీరు ఎవరైనా ఫోటో పెట్టుకొని చూడండి, వీడియో మాత్రం హై లెవెల్ అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడైతే మీకైతే గోల్డెన్ కలర్లో మనం ఇలాంటి ఫేమ్ పిఎన్జీ కానీ టెక్స్ట్ పిఎన్జీ ఎలా ఎడిట్ చేసుకోవాలని కూడా చెప్తాను కాబట్టి వీడియో ఎండర్ కదా చూడండి. మీ యొక్క నేమ్ తోటి కూడా గోల్డెన్ కలర్లో ఫేమ్ కానీ పిఎన్జీ కానీ మీరైతే ఎడిట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. సింపుల్గా ఈజీగా అయితే మీరైతే ఎడిట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది కదా. ఈ వీడియో మనమైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకుందాం. చూడండి ఈ వీడియో అయితే మనమైతే గ్యాలరీలో అయితే సేవ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే మీకైతే గోల్డెన్ కలర్లో మనం పిక్సెల్ ల్యాబ్లో అయితే టైటిల్ కానీ మన యొక్క నేమ్ మన యొక్క పిఎన్జీని గోల్డెన్ కలర్లో ఎలా మార్చాలనేది కూడా చెప్తాను కాబట్టి ఆ వీడియో చూసి మీరైతే పోండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నా. ఇక్కడ మనకు ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఒక నేమ్ టెక్స్ట్ టైటిల్ అయితే ఎడిట్ అయితే చేసుకుందాం. ఆ తర్వాత మన ఫోటో పిఎన్జీ గోల్డెన్ ఫోటో పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, దానికోసం మనమైతే న్యూ టెక్స్ట్ మీద సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ ప్రాసెస్ అయితే మీకైతే చాలా మందికి తెలుసు అని అనుకుంటున్నా. నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను ఏం చేస్తానంటే చూడండి, ఇక్కడ మనము ఎగ్జాంపుల్గా పవన్ కళ్యాణ్ అని పెట్టుకుంటున్నా. ఓకే, ఇక్కడ పవన్ కళ్యాణ్ అని పెట్టుకుంటున్నాం. ఓకే, పవన్ కళ్యాణ్ సార్ అయితే పెట్టుకుంటున్నాం. ఓకే, పెట్టిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు ఇక్కడ మనకు ఏ ఆప్షన్లోకి వెళ్ళి కింద స్క్రోల్ చేసే ఇక్కడ మనకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఈ ఫాంట్ లింక్ అయితే ఇచ్చాను కాబట్టి ఈ ఫాంట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీ యొక్క నేమ్లో అయితే మీ ఫాంట్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఫాంట్ అయితే ఇందులో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇందులో అయితే మీరైతే అప్లై అయితే చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ టెక్స్చర్ ఆప్షన్ ఉంది కదా, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఇమేజ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఒక గోల్డెన్ ఇమేజ్ అయితే పిఎన్జీ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి ఇక్కడ చూడండి ఈ గోల్డెన్ ఇమేజ్ పిఎన్జీ అయితే మీకైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు గోల్డెన్ కలర్లో అయితే మారిపోయింది. ఇక్కడ మనం మళ్ళీ ఏం చేద్దామంటే ఇక్కడ మనకు స్టోక్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే దీన్ని ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి ఇక్కడ స్టోక్ ఆప్షన్లోకి వెళ్ళి దీనైతే నేనైతే ఎనేబుల్ అయితే చేసుకుంటా. ఎనేబుల్ చేసిన తర్వాత దీనైతే మీరైతే ఒక 2 మిల్లీమీటర్ అయితే పెట్టుకోండి, ఎక్కువ ఏమొద్దు. పెట్టిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు 3D ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి ఈ 3D ఆప్షన్లోకి వెళ్ళి ఒక నిమిషం ఈ 3D ఆప్షన్లోకి వెళ్ళి 3D ఆప్షన్ కూడా మీరైతే ఎనేబుల్ అయితే చేసుకోండి. ఈ 3D ఆప్షన్ కూడా మీరైతే ఒక 1% అయితే పెట్టిన తర్వాత లాస్ట్లో మనకు ఒక ఎనేబుల్ ఇక్కడ మనకు లైటింగ్ ఏంజల్ ఆప్షన్ అయితే ఉంది కాబట్టి దీనైతే మీరైతే ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు లాస్ట్లో ఇక్కడ మనకు ఒక 2 బాక్స్ అయితే కనిపిస్తుంది కదా, దానైతే సెలెక్ట్ చేసుకోండి. కలర్ పక్కన ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే ఉంది, దానైతే క్లిక్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే,
ఇలాగైతే సేవ్ అయితే చేసుకోండి. ఓకే, సేవ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే ఇమేజ్ అయితే మనకైతే సేవ్ అయితే అయిపోయింది. ఓకే, సేవ్ అయిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనము మళ్ళీ ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫర్ గ్యాలరీలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇక్కడైతే మీ యొక్క ఫోటో కానీ ఎవరైతే ఫోటో పెట్టుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ సార్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటా, మీరు ఎవరైనా ఫోటో అయితే పెట్టుకోవచ్చు. ఓకే, నేనైతే ఇక్కడ ఎగ్జాంపుల్గా పవన్ కళ్యాణ్ సార్ ఫోటో అయితే, ఎందుకంటే ఆయన ఫోటో నేను బాడీగా అయితే గోల్డెన్ కలర్లో చేయాలి కాబట్టి ఇక్కడ చూడండి ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే పెట్టుకుంటాను. చూడండి ఈ ఫోటో అయితే పెట్టిన తర్వాత ఇక్కడ మనకు లాస్ట్ ఏం ఇక్కడ మనకు సెంటర్లో ఒక రౌండ్ బాక్స్ ఉంది కదా, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు టెక్స్చర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఇందులోకి వెళ్ళి మీరైతే ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సేమ్ ఇదే ఇమేజ్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఇందాక మనము టైటిల్కి ఏదైతే అప్లై చేసుకున్నామో అదే ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు ఫోటోకి అయితే మనకు గోల్డెన్ కలర్లో అయితే మనకు అప్లై అయితే అయిపోయింది. ఇదే ఇమేజ్ని మనమైతే సేవ్ చేసుకుందాం. ఓకే, సింపుల్గా అయితే మీరైతే ఇలాగైతే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగైతే మనకైతే టోటల్ ప్రాసెస్ అయితే అయింది ఫ్రెండ్స్. మీకైతే అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మీ యొక్క గోల్డెన్ కలర్లో టెక్స్ట్ కానీ మీ యొక్క బాడీ PNG కానీ మీరైతే గోల్డెన్ కలర్లో అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో అయితే నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. మీరు సింపుల్గా ఈజీగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ నాకు కొంచెం అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎండ్ వరకు అయితే ఎవరైతే చూసారో వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. ఇంకో వీడియోతో మళ్ళీ కలుపుతాం ఫ్రెండ్స్. జై హింద్.